నమస్కారం. కేటీఆర్ గారికి అధికారం పోయినా ఇంకా అహంకారం దిగలేదు. బల్బు కూడా దిగనట్టుంది. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉండు. ఏదో తెలంగాణ ఈయనే ఉద్ధరించినట్టు, కేసీఆరే తెలంగాణను ఉద్ధరించినట్టు బిల్డప్ మాటలు మాట్లాడుతూ ఉండు కేటీఆర్. నోటికొచ్చిన భాష జర తగ్గించుకో కేటీఆర్ గారు. అదే నిన్ను కేటీఆర్ సన్నాసి కానివి, నువ్వు ఒక అవులగానివి, నువ్వు ఒక వెధవవు. కేటీఆర్ అనేటోడు అమెరికాల బాత్రూమ్లు కడుక్కునేటోడు వచ్చి, ఒక అవులగాడు వచ్చి మేనేజ్మెంట్ కోటాలు వచ్చి ఇక్కడ అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసిగాడు కేటీఆర్ అంటే ఎట్లుంటుంది? మేము మంచిగా ఉండదు కదా. దేనికైనా విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఏక్నాథ్ షిండే గురించి, మహారాష్ట్ర గురించి ప్రజల తీర్పు గౌరవం లేదా నీకు? బలుపు మాటలు దేనికి? అంత బలుపు దేనికి నీకు? మోడీ గారి పర్యటన ఉంది, డెఫినెట్గా రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి అని క్లారిటీగా చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. దాన్ని 2 రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతిదీ రాజకీయమేనా రాబాయ్? సిగ్గులేని మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా? ఉంటే కదా. అదే అయ్య పేరు చెప్పి రాజకీయాల్లోకి వస్తే, మేనేజ్మెంట్ కోటలు వస్తే గిట్లే ఉంటుంది. బలుపు మాటలు తగ్గించుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపైన ప్రశ్నించండి. మొన్న పోతీవి కదరా, మేడిగడ్డకు పోతీవి కదా, మేడిగడ్డకు పోయి మేడిగడ్డ చూసొచ్చినావు. అదే నీ ప్రభుత్వం ఉంటే నిర్బంధాలు చేసు. మేము నిర్బంధం చేసినామా? అధికారులకు చెప్పినాం. ఏమని చెప్పినాం? ఆ సన్నాసిగాళ్ళు వస్తారు, ఆ వెధవలు వస్తారు, ఆ దద్దమ్మలు వస్తారు, చూసుకొని వాడు చేసిన తప్పేందో చూసుకొని అని సైలెంట్గా ఉన్నారు కదా. ఎవడన్నా ఆపిండా నిన్ను? అది కదా మార్పు. అదే కదా ప్రజాప్రభుత్వం అంటే. నువ్వు చేసిన తప్పు నువ్వు చూసుకొని ముక్కు నాలుగు రాసి రాకుండా మళ్ళేందో సిరిసిల్లలా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నావు. బలుపు ఉంటే తగ్గించుకో. నీ బాధ అంత ఏంటంటే నువ్వు సంపాదించిన ఆస్తులు అవి ఇవి ఏడ దాచిపెట్టుకొని అర్థం కాక, ఎక్కడ నేను దొరుకుతున్నాను అర్థం కాక నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నావు. ఈ మాటలే మీ అహంకారాన్ని దించినాయి. ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఇంకా కూడా అవే బలుపు మాటలు మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా. నీలాంటి చూసి మేము మాలాంటి వాళ్ళు ఏం రాజకీయాలు నేర్చుకోవాలా? ఇట్లే మాట్లాడన్నా? ఇట్లే మాట్లాడుకుంటే అయిపోతుందా? రే విధి విధానాల మీద మాట్లాడి నేర్చుకోరా సన్నాసిగాళ్ళు. ఏం చదవచ్చురా? తెలంగాణకు పెద్ద దరిద్రం. ఆ ఉద్యమంలో అయ్య పేరు చెప్పుకొని ఏదో ఉండవేమో 4 రోజులు ఉద్యమంలో ఉండి ఇలా ఏదులు కొడుతున్నావు సిగ్గుశరం లేకుండా. నోటికొచ్చిన మాటలు మాట్లాడు బంద్ చేయి. బలుపు తగ్గించుకో. విమర్శ చెయ్యి, విధానాల మీద విమర్శ చెయ్యి. ఆ విమర్శకు సమాధానం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సమాధానం ఉంటుంది. మీ లెక్క మేము చెయ్యం. ఏక్నాథ్ షిండే నువ్వు మీది మీరు తెలుసుకోరు. ఫస్ట్ మీ పార్టీలో నీ బతికేంది అనేది నువ్వు తెలుసుకో. బేకార్గాన్ మాటలు మాట్లాడుతావు సిగ్గులేనోడా. తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళతోటి రాష్ట్రం నాశనానికి ఆల్రెడీ చేసిరు. ఈ 10 ఏళ్ళలో చేసిరు. దాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అది ప్రజలే ఆశీర్వదించారు. వాళ్ళు చేసే రాజకీయాలను మీరు ఎంపీ ఎలక్షన్లో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. బొంద పెట్టాల్సిందే. ఇట్లాంటి సన్నాసులను బొంద పెట్టాల్సిందే. ప్రజలు గమనించాలి.